పదండ్రా. ఏంటమ్మా ఎస్కేపింగ్? నేను ఎక్కడే ఉన్నా. ఏంటిది? అంకుల్. కర్రీసా? ఇదేంటి? పప్పు పాలకూర టమాటా. పప్పు పాలకూర టమాటా. పప్పు ఏమో గ్యాస్, టమాటా పాలకూర కిడ్నీస్ లో రాళ్ళు ప్రొడ్యూస్ చేస్తాయి. అర్థమైందా? ఎవరన్నా 4 రాళ్ళు వెనకేసుకుంటారు గాని కిడ్నీలో రాళ్ళు వేసుకుంటారంట. అందుచేత ఇది నీకు పనికిరాదు. అదేంటి? ములక్కాడ. ములక్కాడా? అన్నట్టు నీకు పెళ్ళయిందా? మీకు తెలియకుండా ఎప్పుడైనా నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. ఇక్కడ దెబ్బేసిందయ్యా. ములక్కాడ హీట్ జనరేట్ చేస్తుంది. దీన్ని కూల్ చేసి నీ దగ్గర లేదు కాబట్టి ఇది నీకు పనికిరాదు. ఇంకా అందులో ఏదో ఉంది. ఇదిగో ఆగబోయో, ఆగో, వెళ్ళిపోతా పెట్టి అలాగా వస్తానుండవా. ఇదేంటి? పెరుగు అంకుల్. పెరిగా? దీన్ని ఏం చేసుకుంటావు? మీరు వదిలేస్తే అన్నంలో కలుపు తింటా. అయ్యి బాబా, అదేంటే ముక్తో మాట్లాడుతున్నా? చలికాలం కదా అంకుల్, సైనస్ ప్రాబ్లం. ఇక్కడ మళ్ళీ దెబ్బేసిందయ్యా. సైనస్ ప్రాబ్లం ఉన్నాడు పెరిగేసుకుని తిన్నాడు సరాసరి స్కైలోకి వెళ్ళిపోతాడు. అంచేత ఇది నీకు పనికిరాదు. మరి నేనేం తినాలి అంకుల్? అదే నేనేం తినాలి? ఏమారో ఫ్రైడే. అయితే నీకు ఫ్రైడే హెల్త్ కి మంచిది. వెళ్ళరా ఎలా? నా పేరు వెంగళప్ప. ఎర్రిపప్ప కాదు. బయట నుంచి ఏ ఐటమ్స్ వచ్చినా ఫస్ట్ రౌండ్ నాకు ఇవ్వాలని చెప్పానా? మరి నాకు తెలియకుండా ఎస్కేప్ అయిపోదామనే. ఈ జలగల వెంగళప్ప జలగల పీల్చేస్తాడన్న సంగతి తెలుసుకోండిరా. ఇంకా తెలుసుకోపోతే ఎలాగా ఎదవలరా? నమస్కారం అండి వెంకటప్ప గారే. నమస్కారం వలసా. ఎవరి వలసా? మీ ఇంట్లో కొత్తగా దిగడానికి వచ్చిన వలసలే. అలాగా? పర్వాలేదు. బలి కావలసిన మేకపిల్లలాగా బలంగానే ఉన్నారు. మరి కండిషన్ అని చెప్పవా? కొన్ని చెప్పాను అనుకోండి. బాబా అదేంటా? మీరున్నారు కదా ఎడ్యుకేట్ చేయడానికి. ఏదో బతుకుతారు కోసం వచ్చారు. కొంచెం చూసి చూడండి, వదిలేయాలి మీరు. అలాగే ఓ చూపు చూద్దాంలే. మిగిలితే మిగిలితే వదిలేస్తాను. మీ అదృష్టం బాగుంటే వదిలేస్తాను అన్నాడు. ఎరండి చూసుకోండి. రండి రండి. ఆహా. ఎవర్రాది? చాయ్ తీసుకున్నా? ఏంట్రా ముసలాడు గొంతు మార్చి పాడుతున్నాడా? పెద్ద ఆయన పాత క్యాసెట్ రివర్స్ చేస్తున్నట్టున్నాడు రా. లేదురా, ఎవరో అమ్మాయి లైవ్ లో పాడుతుంది అనిపిస్తుంది. అవునా? ఇందాక కారు వచ్చింది, అందులో ఓ తల్లి, ఓ చిన్న పిల్లడు, ఓ అందమైన అమ్మాయి ఉంది. అమ్మాయా? ఒరేయ్, ముసలోడు చాలా డేంజర్ గాడ్రా. సడన్ గా ఎంటర్ అయిపోతాడు. అది అవునవును, సింగపూర్ వెళ్ళే అవునవును, కొంచెం లేట్ అవుతుంది కదా. ఇక్కడేం చేస్తున్నారా? నమస్కారం సార్. ఇంట్లో ఎవరో సాధనా సత్యంలా పాడుతుంటే అభినందించాలని మేమంతా. మీ వేషాలు నా దగ్గర కాదు, పోండ్రా. ఒక్కసారైనా చూసి ఓన్లీ చూసి వెళ్ళిపోవడమేనా? అవునవును, పిలవండి. పిలుస్తాను, పోలీసులు పిలుస్తాను. అన్నా చెయ్యి పెట్టి తీయొద్దానా? అడిగితే ఇస్తానా? మోసుకొని ఆమ్లేడేరా. అరే, ఎంత ట్రై చేసినా అమ్మాయిని మనం చూడలేకపోయావేంట్రా? ఒరేయ్, సంగీతం పాడే అమ్మాయిలు తెల్లవారుజామునే లేచి ముగ్గేయడానికి వస్తారు. దీనికి ఎందుకరా ఓ బీరు తాగుతూ ఫీల్ అవుతున్నారు? అవును కదా. రేయ్, తెల్లవారుజాము లేవాలా? ఇద్దరు పడతాయి కదరా. తాగి సోక తడుకున్నాను, నాకే ఉపన్యాసాలు ఇస్తారు నువ్వు. పోలీసు కొడతావరా? వీడిని లోపలేసి కుమ్మండ్రా. రాత్రి అంతా నీకు జాతరేరా? అర్ధరాత్రి దాకా నీ వ్యాపారం కోసం క్రిమినల్స్ ని పెంచుతావురా? ముందు నువ్వు బండి తీరా. మీరేంటి? ఈ కాలనీ వాళ్ళే సార్. అవును సార్. ఏం చేస్తున్నారు? జాబ్ కోసం ట్రై చేస్తున్నాను సార్. తాగున్నారా? లేదు సార్. ఇదేంటి? కోక్ బాటిల్ కి న్యూ డిజైనా? ఏదో సరదాగా సార్. పోండ్రా, ముందు ఇక్కడి నుంచి పోండ్రా. అలాగే సార్, అలాగే. ఓకే సార్, ఓకే సార్. ముగ్గు వేయడానికి వస్తుందన్నో ఎక్కడ్రా? ముగ్గు పిండి అయిపోయిందేమోరా. ఎందుకురా పిండి? బాబు, ఇది నువ్వు అనుకునే పిండి కాదు, తినేది కాదు, వేరే పిండి. అన్ని పిండ్లు ఒకటేనని మాకు తెలుసు. గోధుమ పిండి మైదా పిండి కలుపుతున్నారా? చూసి కలపండ్రా. ఏంట్రా? నీ అబ్బా, అమ్మాయి రాలేదు. నన్ను ముగ్గేయమంటావా?
బొడ్డోడు. హాయ్ హాయ్ కమ్ అంకుల్ క్రికెట్ ఆడదామా? ఆడుకుందాంలే గాని వాట్స్ యువర్ నేమ్? ప్రవీణ్. ఓ నాన్న. బాలసుబ్రహ్మణ్యం ఐఓబి మేనేజర్. అమ్మా మీనాక్షి హౌస్ వైఫ్. రే ఓహో. ఎందుకు అక్కర్లేనివని అడుగుతావు? బొడ్డోడా మీ అక్క పేరేంటో చెప్పరా? అంకుల్ ఆడుకుందామా? ఆడుకుందాం గాని పేరేంటో చెప్పరా? అంకుల్ రండి అంకుల్ ఆడుకుందాం. ఓరే టోపీ మీ అక్క పేరేంటో చెప్పరా ప్లీజ్? ఆహా, ఇప్పుడు ఆడుకోవాలి. అయ్యో సారీ సారీ. లేదేమో. క్రికెటా? దాన్నే ఉంది, ఆడుకుందావా? అది కాదక్క. నీదేరా, నీదే ఫస్ట్ బ్యాటింగ్. నేను ఐపీఎల్ ప్లేయర్ ని, నువ్వు భయపడద్దు. నువ్వు గేమ్ ఆడు. బ్యాటింగ్ చేసేటప్పుడు అక్కడికి వెళ్తే ఆల్టర్నేట్ ఉండదు రోయ్, జాగ్రత్త. ఏయ్ మూసుకోరా. అమ్మో మీది ముంబైయా? లేదు లేదు, లోకలే. ఓ ముంబై ఎప్పుడు వెళ్ళారు? వెళ్ళలేదు, అక్కడే పుట్టాను. అయితే మీది ముంబై కదా? కాదండి, లోకలే. ఎలాగండి? నాన్న ఇక్కడ నుండి ముంబై వెళ్లారు, నేను అక్కడ పుట్టాను. అంటే నేను ఆంధ్రాయేగా. ఓ అప్పుడప్పుడు వస్తారా? ఎప్పుడైనా వస్తాను తాతని చూడడానికి. ఆంధ్ర నచ్చిందా? తిరిగి చూస్తే కదా నచ్చడానికి. ఏంటండి కన్ఫ్యూజ్ చేస్తారు? తాతగా వయసు అయింది, ఆయనతో కుదరదు బయటకు వెళ్ళడం. అందుకే సిటీ చూడడం కుదరలేదు. వెళ్దామా? వెళ్ళాలి. ఇంకో 5 రోజుల్లో ముంబై వెళ్ళాలి. 5 డేసా? అప్పుడేనా? వెళ్ళక తప్పదు కదా. ఛే! అవును సత్య, ఇంతకు ముందు ఇక్కడికి వచ్చి వెళ్తే తాతగారి జ్ఞాపకాలు నన్ను సంతోషపరిచేవి. కానీ ఈసారి సిటీ, నువ్వు, ఈ జ్ఞాపకాలు, ఇంత సంతోషం, దీనికంతా కారణం నువ్వే. అది సరే గాని నువ్వు ముంబై వెళ్ళి స్టేషన్లో అడుగు పెట్టగానే ఆ ముంబై, ఆ పరిసరాలు, ఆ పరిచయాలు నా పరిచయాన్ని ఇట్టే మరిచిపోయేలా చేస్తాయి. మర్చిపోవడవా? నిన్న ఈ 10 రోజులు నీ పరిచయం ఎప్పటికీ మర్చిపోలేను. కలలో కూడా. కల్లోనా? అంజలి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను చూడటానికే. ఏ ఇది మా ఇల్లు, అమ్మా నాన్న ఉన్నారు. ఉంటే ఏంటి? బెడ్రూమ్, అమ్మా నాన్న వస్తారు, చూసారనుకో. నేను డోర్ లాక్ చేశాను, భయపడకు. ముందు బయటకు వెళ్ళు. నీ గురించి ముంబైలోనే చెప్పారు. నేను భయపడేది అమ్మా నాన్న వస్తారని, లేకపోతేనా మీరా? రెచ్చిపోవటమే. అయ్యో, ఏం సత్య ఆ దెబ్బ? కల కనడం, బోర్ల పడడం, ఏంటా కల? అది వదిలే, నువ్వు ఊరెళ్ళడానికి ఇంకా 2 రోజులుగా ఉంది. అవును, నేను నీతో కాస్త మాట్లాడాలి. ఎందుకు నవ్వుతున్నావు? ఈ క్రాస్. ప్లీజ్ కాస్త సీరియస్ గా మాట్లాడదామా? సరే. నువ్వు ఊరెళ్ళాక నాకు ఫోన్ చేస్తావా? చేస్తాను. అవును, ఫోన్ చేస్తావు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అని. అంతెందుకు, నా బర్త్డేని గుర్తుంచుకుని విష్ చేస్తావు కూడా. ఆఫ్ కోర్స్. కానీ అదేం నాకు చాలదు. నిన్ను నేను రోజు వచ్చిపోయే ఫ్రెండ్లా అనుకోవడం నా వల్ల కాదు. నువ్వు జీవితాంతం నాకు కావాలి. అంటే ఐ లవ్ యూ. వచ్చేదాన్ని కాదు. అంజలి, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నేను డిస్టర్బ్ అయ్యాను. అందుకనే సారీ సత్య, నువ్వెప్పుడు నా దృష్టిలో ఫ్రెండే. అయితే మన ఇద్దరి మధ్య ఉంది ఉట్టి ఫ్రెండ్షిపేనా? ఖచ్చితంగా. అంజలి, నేను నీ కల్లోకి వచ్చానని చెప్పావు. అవును సత్య, కల్లోకొచ్చావు.
కాదనడం లేదు. అప్పుడు కూడా నేను ఫ్రెండ్గానే భావించాను. సత్య, తప్పు నీది లేదు, నాది లేదు. బట్ ఇక మీదట మన ఇద్దరం ట్రూ ఫ్రెండ్స్ గా ఉండలేం. ఒక్కటే బాధ, మిగిలిన 2 రోజులు నిన్ను చూడలేను, చూడకుండా ఉండలేను. కానీ ఒక్కటి సత్య, ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్నేహంగా ఉంటే అది ప్రేమ మాత్రం కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. బాయ్, గుడ్ బై.